మార్చేస్తా ఉన్నాడు. మేము సవాల్ చేస్తాడా గజేంద్ర శేఖర్ మీకు తెలుస్తుంది. ఈ దేశంలో ముస్లింలు బతకాలంటే మీకు ప్రూఫ్ చూపించుకోవాలా? అలాంటి బీజేపీ పార్టీ కలిసి నీకు తెలుగుదేశం ఓటేస్తాం. మనం ముస్లిం సోదరుల మైనారిటీలో ఆలోచించండి. ఈ దేశంలో బతకాలంటే భారతదేశంలో మన తాతల నుంచి మొఘల్ సామ్రాజ్యం బాబర్ అక్బర్ నుంచి బతికే దేశంలో మన నిజాయితీ నిరూపించుకొని ఈరోజు దరిద్రమైన బీజేపీ రూల్స్ బతకాలా? వాళ్ళకి ఓట్లేయాలో మీరు ఆలోచించండి. ఈరోజు మీరు గెలిపించే ప్రతి ఎంపీ అన్ని ఎంపీలు బీజేపీకే ఉన్నాయి. కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు బీజేపీ ఖాతాలోకి వస్తుంది. కాబట్టి దయచేసి విజ్ఞప్తి ఆలోచించి దళిత సోదరులకి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్ని విలేజ్లు రాలేకపోతున్నాను. దయచేసి ఇదే మీరు నా రిక్వెస్ట్ అనుకోండి, నా ఆహ్వానం అనుకోండి. మనమంతా కలిస్తే ఎక్కడో వీకోట పట్టణపల్లి దగ్గర నుంచి ఇక్కడ గడ్డావూరు వరకు, ఎక్కడ ముత్తుకూరు క్రాస్ నుంచి పొంగిన బజార్ నుంచి ఇక్కడ గంగవరం వరకు మన సోదరులంతా తమ్ముడిని ఇక్కడ బైరెడ్డిపల్లి గొల్లసింపల్లి నుంచి కడపనత్తం వరకు సోదరుని ఆశీర్వదించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఈ భారతదేశం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంది, రైల్వే జోన్ తెస్తుంది, అలాగే ప్రత్యేక హోదా తీస్తుంది. మనం సస్యశ్యామలుగా బతికేరు ఈడ్చగలుగుతాం. లేదు ఈ రౌడీ రాజ్యం మనకు కావాలనుకుంటే బీజేపీ చేతులు వీళ్ళిద్దరూ కీలు బొమ్మలే. ఈయన పైన 32 కేసులు ఉన్నాయి. ఎవరిపైన? జగన్మోహన్ రెడ్డి గారి పైన. బెయిల్ పైన 10 ఏళ్ళు ప్రభుత్వం, 10 ఏళ్ళు ప్రభుత్వం, 5 ఏళ్ళు ప్రభుత్వం, 5 ఏళ్ళు ప్రతిపక్షం రన్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు 242 కేసులు స్టేలో ఉన్నారు. ఇట్లాంటి వల్ల మనకి లీటర్స్ చూపించండి. శర్మల మన నాయకులు శర్మలమ్మ గారి మీద ఒక్కేసిందాం చూపించండి. మీరు మేము ఎందుకు అడగకూడదు ఓటు? మీరు ఆలోచించండి. మేము సేవ చేయడానికి వచ్చాం, సంపాదించడం రాలా. ఇక్కడ పెద్ద పెద్ద లీటర్లు పనిచేసినారు. అందరి మీద నాకు గౌరవం ఉంది వ్యక్తిగతంగా. కానీ పార్టీ పరంగా రాయలపేట నుంచి మాధవరావు చేసే రోడ్డు ఎందుకు ఆగిపోయిందో చెప్పాలండి ప్రతిపక్షంలో ఉండే లీడర్. ఈరోజు కౌంట్ ఇండియన్ అందరూ ఇసుక ఎక్కడ పోయిందో మీ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పాలా? చెప్పలేరు. ఎస్సీజెడ్ ఎట్లా వచ్చిందో మీకు తెలుసు. 2004లో రాజశేఖర రెడ్డి పెట్టింది ఎస్సీజెడ్. ఈరోజు ఇండస్ట్రీలు మీకు 4 రోడ్ల దగ్గర ఉంది. ఏ వైసీపీ గవర్నమెంట్ పెట్టలా, ఏ తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టలా. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అంటారు. మళ్ళీ విజన్ ఆడిపోయింది. పొలం నేరలు మొరటోళ్ళు, లేనోళ్ళు, పేదోళ్ళు ఏమి చేయలేరనుకుంటున్నారు. దళిత సోదరులారా, బీసీ సోదరులారా, ఎస్టీ సోదరులారా, మైనార్టీ సోదరులారా ఆలోచించి విజ్ఞప్తితో ఈసారి హస్తగుర్తికి ఓటేసి పొలంనేరు నుంచి మా సోదరుడు శివశంకర్ని గెలిపిస్తూ ఎంపీ కూడా నాకు కూడా ఆశీర్వదించి ఎంపీ పంపించాలని మా మిత్రులను ముగిస్తున్నాను.